నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈ విద్య మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విద్యను మీకోసం నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే అలోపేషియా, పేను కొరుకుడండి. ఈ పేను కొరుకుడు మీసాలపైన, గడ్డం పైన, కనుబొమ్మల పైన, తల్లో స్త్రీలకు అయితే ఏంటి, పురుషులకు అయితే ఏంటి, రౌండ్గా సేవ్ చేస్తే ఎలా అయిపోతుంది, సేవింగ్ చేస్తే అలా వెళ్ళిపోయి ఉంటాయి. దీంతో చాలామంది బాధపడే వాళ్ళం మనం చాలామంది చూస్తూనే ఉన్నాం. అటువంటి వాళ్లకు మనం ఏం చేస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చునో తెలియజేస్తాను. మీకు మీరుగా తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే నన్ను సంప్రదించవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క గుంట గలగర, దీన్నే భృంగరాజ అని చెప్తాం. ఈ ఆకులు తీసుకొని నీడని ఎండించి ఉంచుకోండి. మరొకటి కచ్చుండి, దీన్నే దాసవాళ మందార పూలు అంటాం, ఆకులు అంటాం. ఈ ఆకులు తీసుకొని వచ్చి నీడన బాగా ఎండించి పెట్టుకోండి. దీంతో పాటు ఇక్కడ చూడండి, దీన్నే మనము నేపాల గింజలు అంటాం. ఈ నేపాల గింజలు కూడా కొన్ని సేకరించుకొని ఒక బాండ్లీలో వేయించి లైట్గా దోరగా వేయించి పొడి కొట్టుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, ముద్గంజ, దీన్ని మోదగ గింజలు అని అంటాం. ఈ మోదగ గింజలు కూడా మెత్తగా దంచి చూర్నించి ఓ డబ్బీలో ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి భృంగరాజ, అదేవిధంగా మందారం యొక్క ఆకులు దీన్ని వేసి, దీంతో పాటు మనకు కలమంద, దీన్నే కుమారి, దీన్ని మనం అలోవీరా అని కూడా అంటాం. దీన్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దాటి లోపల గుజ్జుని తీసి ఎండించుకోండి. వీటిని అన్నిటితో పాటు మెత్తగా ఒక కొబ్బరి నూనె, ఒక కప్పు లెక్క కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో ఈ యొక్క చూర్ణం వేసి సూర్యపుటము ఎండకు పెట్టినట్లయితే మీకు అద్భుతంగా తైలం తయారవుతుంది. ఆ తైలం కూడా ఆ యొక్క అలోపేషియా ఉన్న జాగాలో పెట్టి మీరు రఫ్ చేస్తూ వచ్చారంటే శాశ్వతంగా నివృత్తి అవుతుంది. మేము అనేక మూలికలతో, కొన్ని వేర్లతో తయారు చేసినటువంటి ఈ అలోపేషియా సమస్యకి ఈ యొక్క శాక్పిసుల్లాగా తయారు చేయడం జరిగింది. నిమ్మరసంతో ఆ యొక్క వేసి అక్కడ సాది ఆ గంధాన్ని అక్కడ అప్లై చేస్తూ వచ్చారంటే శాశ్వతంగా ఈ అలోపేషియా సమస్య నివృత్తి పొందవచ్చు. మరొక కానుక, మనకు ఇక్కడ కొబ్బరి చిప్పలు, మనం వేస్ట్గా పడేస్తున్నటువంటి కొబ్బరి చిప్పలు తీసుకొని ఒక కుండలో వేసి కుండకు కింద రంధ్రం పెట్టి దాని కింద ఒక చొమ్మును ఉంచి పైన కూడా మట్టితో సీలు వేసి భూమిలో చుట్టూ మంట పెట్టినట్లయితే తైలం దిగుతుందండి. ఆ విధంగా తీసినటువంటి తైలమే ఇది. ఈ అలోపేషియా అనే బాధపడేవాళ్ళు ఎక్కడైతే బాధపడుతున్నారు వాళ్ళు అక్కడ బాగా వేసి రబ్ చేసినట్లయితే శాశ్వతంగా నివృత్తి పొందవచ్చు. ఈ అలోపేషియా నుంచి విముక్తి పొంది మీకున్నటువంటి సమస్యను నివృత్తి చేసుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు.